చేసేంత వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబాస్ అటెండెన్స్ను తీసుకురావడం జరిగింది. ఈ అబాస్ అటెండెన్స్ వల్ల ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చే వేతనాలే అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఈ వేతనాలు సరైన కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా ఈరోజు తక్కువ వేతనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అబాస్ సిస్టమ్ను తీసుకురావడం వల్ల ఉద్యోగుల యొక్క వేతనాల్లో కోతలు విధించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రోగ్రాములు విజయవంతంగా ఈరోజు ప్రోగ్రాంలు చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. పిఎస్సీలో కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లో కావచ్చు, రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఫీల్డ్ స్టాఫ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈరోజు అబాస్ సిస్టమ్ అనేది పెట్టడము వీలు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అబాస్ సిస్టమ్ను వైద్యారోగ్య శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ తొలగించాలని చెప్పేసి కోరుతున్నాం. లేదా మీరు ఒకవేళ ఖచ్చితంగా చేయాలి అనుకుంటే 9 నుంచి 4 గంటల వరకు ఈ యొక్క అబాసు అటెండెన్స్లో పాల్గొంటారు. మిగతా తర్వాత ఈ శాఖలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా ఫోన్ కాల్స్ కానీ మీటింగ్స్ కానీ ఏవి కూడా ఉండాలని చెప్పేసి ఈరోజు మేమందరము ఒకే డిమాండ్ మీద చేస్తున్నాం. ఎందుకనంటే వైద్య ఆరోగ్య శాఖ అనేది ఎమర్జెన్సీ శాఖ. ఎప్పుడు ఏ టైంలో ఏ అవసరం పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ సర్వీస్గా భావించి ఈ అబాస్ సిస్టమ్ను రద్దు చేయాలని చెప్పేసి మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అబాస్ సిస్టమ్ను రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే 104 ఉద్యోగులకు గత 5 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 నెలల వేతనాలు కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే మిగతా డిపార్ట్మెంట్లు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్లకు ఈ ఆధార్ బేస్డ్ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా